నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజహితం. గత కొన్ని రోజులుగా లాక్డౌన్ పురస్కరించుకొని దేశంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనే అన్ని షాపులు మూతపడ్డాయి. మరి చిన్న చిన్న వ్యాపారస్తులు అన్నీ కూడా కుదేలయ్యాయి. పెద్దవాళ్ళు మార్కెటింగ్ సూపర్ మార్కెటింగ్ వాళ్ళు కొంచెం సడలింపు ఇచ్చినప్పుడు కూడా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఏ రకంగా కూడా వాళ్ళకు సడలింపు లేకపోవడం వల్ల వారు మరి షాప్ రూమ్ అయితేనేమి వాళ్ళ దగ్గర పనిచేసే వర్కర్స్ అయితేనేమి మరి కొంతమంది పరిస్థితి దీనస్థితిలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనతోటి గ్రీన్ ఎలక్ట్రానిక్స్ మల్లాపూర్లో ఉన్నటువంటి పుల్ల రాజ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని మరి కొన్నిసార్లు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చూసినట్టయితే లాక్డౌన్ విపరీతమైనటువంటి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసినట్టు అనిపిస్తుంది. మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది సార్? యాక్చువల్గా మేము ఒక చిన్న ఎలక్ట్రానిక్ షోరూమ్, ఇది వావ్ గ్రీన్ ఎలక్ట్రానిక్స్ అని. మేము ఓన్గా అంటే ఉద్యోగాలు చేసి రిటైర్ అంటే మేము ఉద్యోగాలకు వెళ్ళి బయటకు వచ్చి మా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసాము. చేసి చిన్న ఒక ఎలక్ట్రానిక్ షాప్ పెట్టుకున్నాము. సో దాంతో ఏంటంటే మేము స్టార్ట్ చేసింది కూడా ఒక 1-2 years అవుతుంది. ఎప్పుడు వచ్చినా కానీ మాకు సమ్మర్ కొద్దిగా మంచి బిజినెస్. సో ఈ సమ్మర్లో మేము ఇంకా మంచి బిజినెస్ చేద్దాం అనుకునే వరకు ఈ లాక్డౌన్ వచ్చేసింది కరోనా వైరస్ తోటి. సో మా పరిస్థితి ఘోరంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే మేము మెయిన్గా సమ్మర్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే వాళ్ళము. మా సమ్మర్లో ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఎక్కువ మాకు సేల్ అవుతుంటాయి. తర్వాత ఏసీలు కూడా బాగా సేల్ అవుతుంటాయి. సో ఈ టైంలో మేము యాక్చువల్గా చాలా గడ్డు పరిస్థితులలో ఉన్నాం మేము. ఎందుకంటే మేము రెంట్లు పే చేయలేక దాదాపు 3 months అయిపోయింది. 22nd సండే రోజు లాక్డౌన్ స్టార్ట్ చేశారు. తర్వాత ఏమైనా కొంత సడలింపు ఉంటుంది అనుకున్నాం, కానీ సడలింపు చేయలేదు. కంటిన్యూగా 22nd నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి ఇంకా ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ప్రోత్సాహం కానీ ఇంకా ఎలాంటిది కూడా లేదు. ప్లస్ ఇంకా మేము కనీసం అంటే ఫిజికల్ డిస్టెన్స్ పాటించి వాళ్ళు మాస్కులు ఉండి వాళ్ళకి శానిటైజర్ చేసి మేము అంటే మేము కస్టమర్ తీసుకుందామన్నా కానీ మాకు ఎలాంటి వెసులుబాటు ఇంకా గవర్నమెంట్ ఇవ్వలేదు. సో మాకు ఇప్పుడు ఆల్రెడీ మేము మా ఓన్గా అంటే మేము మా దగ్గర ఉన్న పిల్లలు కాకుండా అంటే ఉద్యోగస్తులు కాకుండా మేము ఓనర్గా ఉన్నా కూడా మాకు డబ్బులు ఇప్పుడు లేవు మా దగ్గర పరిస్థితి. మేము ఆల్రెడీ మేము ఎలాంటి పరిస్థితి లేవు. మేము ఉన్న వాళ్ళం కాకుండా లేని వాళ్ళం కాకుండా మధ్యతరగతి కుటుంబం లెక్క అయిపోయింది మా పరిస్థితి. సో మాకు గవర్నమెంట్ మమ్మల్ని ఇప్పటికైనా ఆదుకొని మీరు ఎలాంటి మాకు రిస్ట్రిక్షన్స్ పెట్టి మీరు ఇలా చేస్తే మీరు ఫిజికల్ డిస్టెన్స్ మాస్కులు పెట్టుకొని శానిటైజర్ యూజ్ చేయమని చెప్తే, తర్వాత కస్టమర్లను మీరు ఎక్కువ గ్యాదరింగ్ కాకుండా చేయమని చెప్తే మేము కంపల్సరీ చేసుకుంటాం. లేదంటే కొంతైనా వెలుసుబాటు మార్నింగ్ కొంత నుంచి సాయంత్రం వరకు, ఎందుకంటే రాత్రి ఎట్లా కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి. సో ఇవన్నీ ఏదైనా గవర్నమెంట్ మమ్మల్ని దయచేస్తే మాత్రం మేము బ్రతకగలుగుతాం. లేదంటే మాత్రం మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది మాకు. ఇప్పుడు చాలామంది కూడా సొంతంగా పని చేసుకోవాలని లేకపోతే సొంతంగా బిజినెస్ చేసుకోవాలన్న వాళ్ళు ఈఎంఐ ద్వారా ఏదో లోన్లు కూడా తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి మరి మీకు ఎవరైనా తెలిసిందా? ఇలాంటి పరిస్థితి వాళ్ళు మీకు టచ్ అయ్యారా? సార్ ఇప్పుడు లోన్ పరిస్థితి కూడా లేదు పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే మెయిన్ షాప్స్ అన్నీ కూడా పెద్ద షాప్స్ కూడా అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఇప్పుడు. సో కస్టమర్కి ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ లేదు, లేదంటే ఆఫ్లైన్ బిజినెస్ లేదు, ఏ లేదు. సో మాలాంటి చిన్న వ్యాపారులు ఏంటంటే చిన్న కుటుంబాల వాళ్ళు వచ్చి మా దగ్గర తీసుకోవడానికి ఈవెన్ డబ్బులు పెట్టుకొని రెడీలో ఉన్నారు కొనుక్కోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా ఈ నెసెసరీ అయిపోయింది. ఎసెన్షియల్ గూడ్స్లలో ఇప్పుడు ఈ ఎండాకాలంలో కంపల్సరీ కూలర్లు కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఏసీలు కానీ ఎసెన్షియల్ అయిపోయినాయి. అయినా కానీ కస్టమర్ రెడీ ఉన్నారు డబ్బులు పెట్టుకోవడానికి. అయినా కానీ గవర్నమెంట్ మాత్రం మమ్మల్ని కనికరిస్తలేదు. సరే కనీసం ఒక గంట, ఒక 3 గంటలో 4 గంటలో ఓపెన్ చేయడానికి కూడా మాకు ఇవ్వలేదు. వేరే వ్యాపారస్తులు అందరికీ ఇచ్చారు. ఇప్పుడు అది మా సమ్మరే, తర్వాత వర్షాలు పడిన తర్వాత మాకు ఏం బిజినెస్ ఉండదు. అప్పుడు ఓపెన్ చేసుకున్నా మాకేం లేదు. సో అది పరిస్థితి సార్. అది ఇప్పుడు ఈ సీజన్లో ఫ్యాన్స్, ఏసీలు, ఫ్రిడ్జ్లు, చిన్న ఐటమ్స్ అన్నీ కూడా పోతుంటాయి కదా. మరి ఈ సీజన్లోనే మీకు ఇలా పడడం వల్ల ఆర్థికంగా ఆదుకోవాలని ఏమైనా డిమాండ్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా సార్. ఆర్థికంగా మాకు ఏంటంటే ఇప్పుడు మేము రెంట్లు పే చేయలేము పరిస్థితి. ఇప్పుడు మా ఎంప్లాయీస్కి మేము డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. సో గవర్నమెంట్ కంపల్సరీ ఆదుకోవాలి. మాలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఏదో ఒకటి సబ్సిడీ తయారు చేయాలి. మీరు ఏదో ఒకటి మమ్మల్ని ఆదుకునే పరిస్థితిని ఇవ్వాలి మాకు. ఎందుకంటే జిఎస్టీ పే చేస్తున్నాం ఇప్పుడు. గవర్నమెంట్ కంపల్సరీ జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది. తర్వాత మేము ట్యాక్స్లు పే చేయాల్సి వస్తుంది. ఇవన్నిటి కూడా కానీ మాకు కంపల్సరీ మాకు వెలుసుబాటు ఇస్తేనే మేము రేపు పొద్దున మేము చేసుకోగలుగుతాం. లేదంటే మాత్రం కొద్దిగా గడ్డి పరిస్థితే మాకు వస్తుంది సార్ ఖచ్చితంగా. ఏదైతే ఉందో రెంట్ కట్టేది 3 నెలల పాటు సడలింపిస్తున్నాం అన్నట్టు కూడా చెప్తారు కదా. ఇది మీకు ఏమైనా వెసులుబాటు అయ్యే అవకాశం ఉందా, లేదా ఇది ఏ రకంగా మీరు తీర్చిదే అవకాశం లేదు సార్? ఇప్పుడు రెంట్లు అయితే మమ్మల్ని అడుగుతున్నారు. ఇప్పుడు మా ఓనర్స్ మమ్మల్ని రెంట్లు అడుగుతున్నారు. కానీ మేము చెప్తున్నాం ఏంటంటే మేము అసలు ఓపెనే చేయట్లేదు. షాప్ ఓపెన్ చేయండి, మేము రెంట్లు ఎక్కడి నుంచి పే చేయాలి, మాకు ఏమైనా సరుకులు అమ్ముడుపోతున్నాయి కదా మేము పే చేసేది. సో మేము కరెక్ట్గానే చెప్పేస్తున్నాం, లేదు సార్ మా దగ్గర లేవని చెప్పినాం. అయినా కానీ వాళ్ళకు ఇప్పుడు కాకుండా కానీ రేపు మళ్ళీ వేరే టైంలో అయినా కానీ మేము ఓపెన్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఎప్పుడో ఒక రోజు డబ్బులు అమౌంట్ పే చేయాలి. కానీ అదంతా మా లాసే, ఇంకా మాకు ఏం లేదు. అది మేము సంపాదించుకున్నది లేదు. కనీసం మాకు ఉన్న డబ్బులకి వెళ్ళి మొత్తానికే లాస్ అయిపోయి మా ఉన్న స్టాక్ను అమ్మేసుకొని మేము రేపు పొద్దున వీధిలో పడే పరిస్థితి కూడా కనబడుతుంది మాకైతే.
రైతులకైతేనేమి మన జూనియర్ లాయర్లు కూడా ప్రభుత్వం కొంత ఆర్థికంగా సహాయపడ్డది, ఇలా ప్యాకేజ్ ఇచ్చి ఆదుకుంది కదా. మరి ఇలాంటి ఆలోచనతోటి మీ యొక్క ఏమన్నా మీ అసోసియేషన్స్ ఏమైనా ఉన్నాయా ఎలక్ట్రానిక్స్? సో యాక్చువల్గా ఏమైపోయిందంటే దీంట్లో సార్ మామూలుగా ఈ ఎలక్ట్రానిక్ బిజినెస్లో అసోసియేషన్ లేదు. అదే ప్రాబ్లం వచ్చింది మాకు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్లో ఇప్పుడు చైన్ అవుట్లెట్స్ ఉన్నాయి, బజాజ్ కానీ, పాయ్ కానీ, రిలయన్స్ కానీ. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకు ఆల్రెడీ కొన్ని సంపాదించుకొని ఉన్నారు, లేకపోతే వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ని రెడీ చేసుకొని ఏదో చేస్తారు. మాలాంటి చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న షాపులో ఉన్న వాళ్ళకి ఎవరికి అసోసియేషన్ లేదు. కానీ అసోసియేషన్ కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి గడ్డు పరిస్థితి ఇప్పుడు ఎవరికి రాలేదు. మేము ఇంతవరకు మా జీవితాలలో మేము చూడలేదు, ఇప్పుడు రాలేదు. ఖచ్చితంగా అసోసియేషన్ ఏర్పరిచి ఇదొకటి ఖచ్చితంగా గవర్నమెంట్తో మాట్లాడాలని మేము అనుకుంటున్నాం. దాని గురించి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం సార్. చిన్న వ్యాపారస్తులు మీలాంటి వాళ్ళు చాలామంది కూడా ఏదైనా బిజినెస్ ఓన్గా పెట్టాలనుకొని ఎక్కడో ఒక చోట అప్పు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏమైనా మీ దగ్గర దృష్టికి వచ్చారా? సార్ ఆల్రెడీ మేము అప్పు తెచ్చుకున్నాం. మాది కూడా కొన్ని బంగారం కానీ, లేదా బయట నుంచి కూడా మాకు స్టాక్ కానీ మనకు డీలర్స్ కానీ మాకు ఇచ్చారు. సో అదంతా కూడా మేము రిటర్న్స్ పే చేయాలి, లేకపోతే కష్టమవుతుంది మాకు. సో ఇప్పుడున్న పరిస్థితి అంతా మాకు గడ్డు పరిస్థితి లేదు. ఇంకా దీంట్లో మేము వెలిసిపాటు అసలు లేదు. మేము డబ్బులు పే చేయాలి, లేదంటే ఇంకా షాపులు క్లోజ్ చేసుకోవాలి, అంతకన్నా ఇంకేం లేదు సార్. మీ దగ్గర ఆల్రెడీ పాత కస్టమర్స్ ఉంటారు కదా, ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళు ఫోన్ చేసి ఏదైనా గూడ్స్ కావాలన్నటువంటి ఫోన్లు ఏమైనా వస్తున్నాయా? ఒకవేళ అలాంటి ఫోన్స్ వస్తే ఏం చేస్తున్నారు సార్? మాకు ఫోన్ చేస్తున్నారు కస్టమర్, మేము వస్తున్నాం సార్, అది మీరు రండి సార్, మీ షాప్ ఓపెన్ చేస్తున్నారా అది అని అడుగుతున్నారు. కానీ మేము షాప్ ఓపెన్ చేస్తే మాకు ఇక్కడ వచ్చేవారు కొంత గవర్నమెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ కొంత మాకు రిస్ట్రిక్షన్ చేస్తున్నారు. ఎందుకు మీరు తెస్తున్నారు, షాప్ చెప్పలేము కదా, మీకు ఏదైనా సీజ్ చేశారనుకో, ఇప్పుడు మాకు కూడా మళ్ళీ ఒక 2-3 మంత్స్ దాకా మాకు ప్రాబ్లం అవుతుంది. మేము సీజ్ చేసి మేము వెళ్ళాలి, తీసుకోవాలి, ఇదంతా మాకు ప్రాబ్లం. సో అందుకని ఏంటంటే మేము వచ్చిన కాలం వాళ్ళకు మేము ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే మాది ఖచ్చితంగా వాళ్ళు వచ్చి చూడాలి, టెస్ట్ చేసుకోవాలి, నడుస్తుందా, వర్కింగ్ కండిషన్ ఉందా, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి, వాళ్ళు తీసుకోవాలి కదా. ఈ టైంలో ఏంటంటే వాళ్ళు కూడా గ్యాదరింగ్ ఎక్కువ అవుతున్నారనో, లేకపోతే మీకు ఆల్రెడీ మీకు పర్మిషన్ లేదు, మీరు ఎట్లా షాప్ ఓపెన్ చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని కొద్దిగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సో దాంతో కూడా మేము భయంగా ఇవాళ వద్దని ఆలోచించి వాళ్ళకి చెప్తున్నాం, ఇవాళ కాకపోతే రేపు ఓపెన్ అవుతుంది, ఇంకా టైం తీసుకుంటాము. ఈ మధ్యలో కేసీఆర్ గారు కానీ, పీఎం గారు కానీ ఎవరైనా వాళ్ళు చెప్తారు, కొద్దిగా మీరు కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనుకుంటే మీరు ఆ టైంలో వచ్చి తీసుకోవడానికి. కానీ మాకు ఆల్మోస్ట్ వాళ్ళు అది మన ఏప్రిల్ నుంచి కూడా మాకు మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, ఏప్రిల్ నుంచి మే కూడా అయిపోయింది. అసలు మాకు తెరుస్తారా, ఇంకా అసలు ఉందా లేదన్న కూడా మాకు లేని పరిస్థితిలో ఉంది సార్. అది దాదాపు కూడా కూరగాయల షాపులు అయితేనేమి, మటన్ షాపులు, చికెన్ షాప్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అయ్యి ఈ మధ్య కాలంలో మీరు కూడా చూసి ఉంటారు, వైన్ షాపులు కూడా ఓపెన్ అయినాయి. అంతకంటే జనాభా ఎక్కువ జనాభా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది ఎలక్ట్రానిక్స్? లేదు సార్, అంత జనాభా రాదు సార్. ఇది అంత పెద్ద ఎసెన్షియల్ గుడ్ కాదు ఇది. సో కస్టమర్కి ఏంటంటే ఇప్పుడున్న సమ్మర్లో ఏంటంటే వాళ్ళకు కష్టం ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఫ్యాన్లు కావాలి, ఏసీలు కావాలి, ఫ్రిడ్జ్లు కావాలి, తర్వాత వాళ్ళ కూలర్లు కావాలి. సో ఈ పరిస్థితులలో వాళ్ళకు వచ్చి వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని వస్తారు మన దగ్గరికి ఇది కావాలనుకొని. సో ప్రైస్ ఒకటి మాట్లాడుకొని ఇచ్చేస్తే అయిపోతుంది. అది కూడా మాది డైలీ వచ్చే కస్టమర్లు ఏ షాప్కి వచ్చినానో ఒక 10 మంది 15 మంది వస్తారు. అది కూడా అందరు గుంపులు రారు. ఎప్పుడో ఒకసారి పొద్దున ఒకరు వస్తారు, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకరు వస్తారు. యాక్చువల్గా ఇప్పుడు కిరాణా షాపులలో కూడా అక్కడిక్కడ అంతా గుంపులు ఉన్నారు. సో ఓకే, అది ఎసెన్షియలే. ఇది కూడా ఇప్పుడు సమ్మర్లో ఎసెన్షియలే. ఇప్పుడు అది 365 days నడుస్తుంది. మాకు అట్లా కాదు కదా, మాకేదో దసరాకో సమ్మర్లో తప్పించి ఇంకా వేరే టైంలో అసలు లేదు, బిజినెస్ లేదు. ఈ మెయిన్ ఉన్న ఫుల్గా సీజన్ బిజినెస్లో మాకు సీజన్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి అసలు అర్థం కావట్లేదు. కనీసం ఇప్పటికైనా మాకు ఏమన్నా ఇస్తారు అని ఎదురు చూసి తప్పించి ఇంకేం లేదు మా దగ్గర. చాలామంది రాజకీయ నాయకులు చెప్తున్నారు చిన్న పరిశ్రమలకు కుదేలు అవుతున్న సందర్భంలో బతుకుంటే బల్జాఖానా తిని బతుకుదాం అని చెప్పుకొచ్చారు కదా, దీని మీద మీరు ఎలా స్పందిస్తారు సార్? ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, కరోనా అనేది చాలా అది చాలా పెద్ద పరిస్థితే. దాన్ని ఎదుర్కోవడానికి గవర్నమెంట్ ఛాయశక్తిలో కృషి చేస్తున్నది. దాన్ని కూడా మేము ఛాయశక్తిలో మేము కూడా ప్రజలుగా మేము కూడా సిటిజన్గా ఉన్నాం కాబట్టి మేము కూడా ఉన్నాం, కాదని. కానీ దీన్ని ఎప్పటి వరకు ఉంటుందనేది లేదు. ఇప్పుడు పెద్దవాళ్ళే చెప్తున్నారు అది కరోనాతో మనం జీవించాలని చెప్పేసి. కొంత మేము శుభ్రత పాటించుకొని, తర్వాత మేము మాస్కులు ధరించి, తర్వాత శానిటైజర్ యూజ్ చేసి, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మీకు ఓకే అనే విధంగా ఉంది కదా. సో దానికి మేము సహకరిస్తాం. అంతేగాని ఇప్పుడు మొత్తానికే లేదు అంటే మాత్రం మా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. సో మేము కూడా ఆగినాం. ఇప్పుడు ఏదంటే మనం ఒక మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయింది, కానీ ఇప్పటివరకు ఏంది మరి జూన్ అవుతుందా, జూలై అయితే కూడా అర్థం కాని పరిస్థితుల్లో మనం ఎలా బతకాలి? మాకు కూడా ఇప్పుడు ఎవరో సాయం చేయాలని కాదు కదా, మేము కూడా కష్టపడి బతకాలనుకుంటున్నాం. మేము ఇంకా వేరే దగ్గర చేతులు దాచే పరిస్థితి కూడా కనపడలేదు. ఎందుకంటే అందరి పరిస్థితి అదే పరిస్థితి ఉంది, మా వ్యాపారస్తుల పరిస్థితి. ప్రభుత్వానికి ఏమని విజ్ఞప్తి చేస్తాం సార్? మీ టీవీ తరఫున, V3 న్యూస్ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే సార్. మేము చిన్న వ్యాపారులము, మేము సెల్ఫ్గా ఒక చిన్న బిజినెస్ చేసుకొని మా కుటుంబాలను పోషిస్తున్నాం సార్. మా కింద కూడా కొంతమంది వర్కర్లు అంటే మా దగ్గర కూడా పనిచేస్తున్నారు ఎంప్లాయీస్. దయచేసి మాలాంటి వాళ్ళకు కూడా మీరు ఆలోచించుకొని
కొంత వెలుసుబాటు ఇచ్చేస్తే మీరు ఎలాంటి రిస్ట్రిక్షన్ పెట్టుకుంటే సపోజ్ మా దగ్గర ఏదైనా గవర్నమెంట్ రూల్కి అగెనిస్ట్గా మేము ఏమైనా ప్రవర్తించిన ఏదైనా మమ్మల్ని కంపల్సరీ మేము సీజ్ చేయండి మేము ఖచ్చితంగా ఫిజికల్ డిస్టెన్సు, తర్వాత మాస్కులు, తర్వాత శానిటైజర్ ఖచ్చితంగా యూజ్ చేస్తాము. మీరు మాంటైన్ చేయొచ్చు. కొద్దిగా ఈ ఎండాకాలం మాత్రం, ఈ సీజన్ మాత్రం మమ్మల్ని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అదే మాకు ఇప్పుడు ఆర్థికంగా కూడా మేము చితికిలబడ్డాం సార్. అసలు మా దగ్గర ఏం డబ్బులు కూడా లేవు పరిస్థితి. దయచేసి మమ్మల్ని ఆర్థికంగా కూడా మీరు ఆదుకొని ఒక 2 నెలలు మీరు ఎవరైనా రెంట్ కానీ ఏదన్నా మరి ఎవరు వసూలు చేయకుండా ఉంటే మేము మాత్రం కొంత మేము బ్రతకగలుగుతాం. లేదు సార్, లేదంటే మా బిజినెస్ కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది సార్. మీరు ఏదైనా గవర్నమెంట్ నుంచి కూడా సాయం చేయగలరని మా యొక్క చిన్న వ్యాపారం నుంచి మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదని మరి మనం చూసినట్టయితే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ వాళ్ళు మరి చిన్నగా షోరూమ్లు పెట్టుకొని వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులను తీసుకొని వచ్చి కస్టమర్ను మరి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని గుంపులుగా కాకుండా సీజన్లో మాత్రమే ఎక్కడో ఒక చోట ఒక 10 మంది 20 మంది కాల్చేటటువంటి ఇంటర్నెట్ వాళ్ళ పరిస్థితి. ఈ సీజన్లో కూడా ఇలాంటి వ్యాపారం జరగకపోతే మా యొక్క ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. మా దగ్గర కూడా కొంతమంది మరి అందిస్తుంది కానీ చేస్తుంది కానీ కొంతమంది పనిచేసిన భవిష్యత్తు దృష్ట్యా వారికి కూడా మరి మేము కట్టాలన్నా ఒకవేళ వాళ్ళ తర్వాత కూడా మేము తీసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరికైతే మిగతా వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళ ఆర్థిక వెసులుబాటు మాకు కూడా కలిగించినట్టయితే మేము కూడా ముందుకెళ్తామని మరి వావ్ ఎలక్ట్రానిక్ షోరూమ్ రాజ్ కుమార్ గారు చెప్పినటువంటి విషయాలు మనం చూసాం. ప్రభుత్వం నిజంగా స్పందించి ఇలాంటి వాటిపై సడలింపు ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే ఉండండి విత్ న్యూస్. కెమెరామ్యాన్ విజయ్ రెడ్డితో మీ సురేష్ దండు.